కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతంపై తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తీరాన్ని ఆనుకుని ఉన్న కోనపాపపేట గ్రామంలో సముద్ర అలల తాకిడికి రాత్రికి రాత్రి 20 ఇళ్లు నేలమట్టమయ్యాయి. కోనపాపపేట ప్రాంత గట్టు భారీ కోతకు గురై రోజురోజుకి సముద్రం ఇళ్లను మింగేస్తోంది. రాకాసి అలల తాకిడికి మత్స్యకారులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయాందోళనలో జీవిస్తున్నారు. రక్షణ గోడ నిర్మించకపోతే కోనపాపపేట గ్రామం కనుమరుగవుతుందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తుఫాను ప్రభావ హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వ అధికారుల జాడ లేదని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 2 వరుసల్లో 50 ఇళ్లు మాత్రమే మిగిలాయి. వీటిలో 70 మంది కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది నివసిస్తున్నారు. వీరి ఇళ్లు కూడా ప్రమాదపు టంచులో ఉండడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇల్లు కోల్పోయిన వారు గ్రామంలో మరో చోట స్థలాలు కొనుగోలు చేసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఉప్పాడకు రక్షణ గోడ నిర్మించినట్లుగా కోనపాపపేటకు కూడా కట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రికి కొట్టిపోతే ఇంకా మా ఎక్కడికి పోవాలండి. ఇక మా ఉండడానికి ఏది లేదండి. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నామండి. ముందు కూడా ముందు కొట్టిందండి. కొట్టేసరి అలా ఇసుక బత్తలు అవి వేసుకుని అలా ఉన్నాం. ఈ ఇసుక బత్తలు అవి నాకుపోయండి. దాని పక్కన ఏదో గోడ ఉండేదండి. ఆ గోడ కూడా పోయిందండి. నెక్స్ట్ మాదేనండి శనిసాగర్ పోయిందండి. ఎప్పుడు అది కూడా పోద్దండి. పోతే ఎక్కడికి ఇక్కడికి పోవాలండి. ఇంకా 3 కుటుంబాలు ఉంటున్నామండి ఆ ఇంట్లోనే. మా శక్తి చేతలు అయిపోతాం. ఇంకా ఏం చేయాలో మాకు తెలియదండి. మీరే ఏదో పరిష్కారం చేయాలండి. 20 ఇల్లు కొన్నానండి. పోతే ఎవరు 10 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. పాడమే కొండమే పాడమే కొండమే. ఇంకా అలాగా మళ్ళీ ఇప్పుడు కొన్నాను. ఎంత కొన్నా 18 కొన్నానండి. పోయిందండి పోయిందండి బాబు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఏమన్నా అక్కడ పక్కన ఉన్నా పొరుగా ఉన్నాను. పక్కన ఉన్నాను. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 2 ఉంటామండి. ఇప్పుడు ఇల్లు లేదు మీకు? నీకు తెలుసుంటే సముద్రం ఎక్కడ ఉంటుంది? చాలా దూరం